మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. అప్పటికి ఇప్పటికి సినిమా తీయడంలో కానీ పబ్లిసిటీ చేయడంలో కానీ దానికైనా ₹4 వస్తే వెనక్కి తెచ్చుకోవడంలో కానీ వీటి మీద అసలు ఏంటి? మా ప్రమోషన్ అంటే పూర్వకాలం ఏంటంటే మాకు పేపర్లో వేస్తే చాలు, అంతకంటే వేరే మార్గం లేదు. శివ సినిమాకి వచ్చేటప్పటికి అసలు మీడియాకి ఏమీ ఇవ్వకూడదు, కాగితం మొక్క కూడా ఉప్పు అందించకుండా సినిమా తీయాలనేది రామ్ గోపాల్ వర్మ కనిపెట్టాడు. కరోనా వచ్చిన కాడి నుంచి సోషల్ మీడియా డామినేట్ చేసింది, ప్రింట్ మీడియాను కానీ విజువల్ మీడియాను కానీ. 250 సినిమాలు రిలీజ్ అవుతాయంటే దగ్గర దగ్గర 150 సినిమాలు నో షోలు పడుతున్నాయి, ఇంక్లూడింగ్ మై ఫిల్మ్. జనాలు ప్రమోషన్ నమ్ముతున్నారంటారు. అయితే 100% నమ్ముతున్నారు. నమ్మకపోతే మీ పెద్ద సినిమాలు ఎట్లా వస్తాయి? పెద్ద సినిమాకి ప్రమోషన్ చేయకపోయినా జనాలు వస్తారు కదా. మహేష్ బాబు గారు వారణాసి పబ్లిసిటీ కావాలా? ఐఎమ్ సారీ టు సే దిస్. కాదు, కొన్ని సినిమాలకి ప్రెస్టేజ్ కోసమని డీసాల్ ఫుల్స్ రాయించడం అనేది విన్నారా మీరు ఎప్పుడైనా? ఫస్ట్ టైం హీరోతో సినిమా తీశాను, కొత్త కాబట్టి థియేటర్ ఫుల్ బోర్డు పెట్టేసి రాయించేస్తాను. థియేటర్ లోపల నిండి ఉండదు. అవతల వాళ్ళని మనం బాధ పెట్టి లేకపోతే అవతల వాళ్ళు ఇబ్బంది పడేటట్టు మాట్లాడాల్సిన అవసరం మనకు లేదు. ప్రొడ్యూసర్ వీళ్ళ భయంతో బతున్నాడు, అతన్ని ఇంకా భయపెట్టాల్సిన అవసరం మనకేంటి? సాటి మనిషిగా ఎంతవరకైనా హెల్ప్ చేయగలిగితే వాళ్ళు హ్యాపీ, మనం హ్యాపీ. ఇప్పుడు ఏమవుతుందండి, నా అనుభూతి చెప్తాను, సినిమా బాగుంటే రివ్యూవర్లంతా గేటుకు అడ్డుగా నిలబడి ఈ సినిమా బాగాలేదని చెప్పినా వాళ్ళ మీద నుంచి దూకుంటూ లోపలికి వెళ్ళి సినిమా చూస్తారు. నెగిటివిటీ మనం చేసినందువల్ల మనకు వచ్చేది ఏం లేదు. అంటే మీరు అనేది సినిమాలకి అనాలిసిస్లు అనవసరం. నన్ను నేను నమ్ముకుని నా నమ్మకం మీద నేను సినిమా తీస్తున్నప్పుడు మూర్తి రాస్తే ఏంటి, పుల్లయ్య రాస్తే నాకేంటి? బాగాలేదని రాస్తారు, నా సినిమా బాగుంటే నా సినిమా సమాధానం చెప్తుంది. హాయ్, హలో, నమస్తే. నేను మీ విఎస్ మూర్తి. వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఛానల్. సో తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, ఆ పేరుకి పెద్దగా పరిచయం గట్రా అలాంటివి ఏం అవసరం లేదు. బట్ ఆయన కలవాలని నేను చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాను. బట్ ఎన్నాళ్ళకి పాసిబుల్ అయింది. నమస్కారం భరద్వాజ్ గారు. నమస్కారం గారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించినంతవరకు కొద్దిగా అయినా నిర్మోహమాటం ఉన్నవాళ్ళు, ఎక్కువ ఇండస్ట్రీ మీద నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. సో అందుకని మీతో మాట్లాడాలంటే రోజుల తరపుడు మాట్లాడచ్చు, ఎన్నో అంశాలు మాట్లాడచ్చు. బట్ అవన్నీ పక్కన పెట్టి ఏదో ఒక అంశం మీద ఒకసారి చొప్పున మాట్లాడాలి, ఒక సిరీస్ లాగానే నా ఆలోచన. సో ఈసారి ఏం మాట్లాడదాం అనుకుంటున్నా అంటే, ఈ మధ్యనే మీరు సినిమా ప్రొడ్యూస్ చేశారు. ఇంతకుముందు చాలా సినిమాలు ప్రొడ్యూస్ చేశారు, హిట్లు, చిన్నవి, పెద్దవి అన్ని రకరకాలు చూసేశారు. సో ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు వచ్చిన ఏంటి జ్ఞానోదయం? ఈ అప్పటికి ఇప్పటికి సినిమా తీయడంలో కానీ, సినిమా మార్కెట్ చేయడంలో కానీ, పబ్లిసిటీ చేయడంలో కానీ, తర్వాత దానికైనా ₹4 వస్తే వెనక్కి తెచ్చుకోవడంలో కానీ, వీటి మీద అసలు ఏంటి? అయినా మీరు ఇండస్ట్రీని వదలా, అంతే కదా. సినిమా తీయటంలో పెద్దగా తేడా రాలేదు సార్. సినిమా చాలా ఈజీగానే తీసాం. టెక్నికల్గా మారిందంతే. టెక్నికల్గా మారినాయి అంటే అవన్నీ కూడా మార్పులు ఉంటే మార్పులతో పాటు అప్డేట్ అయితే చాలా ఈజీ సినిమా తీయటం పెద్ద ఇష్యూ కాదు. ఇవాళ సినిమా తీయటానికి మేజర్గా మనం అప్డేట్ అవ్వాల్సింది ఏంటంటే మార్కెటింగ్లో. మిగిలినవన్నీ రొటీనే. ఎందుకంటే నాకు నచ్చిన కథ మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చిన కథ నాకు పోవచ్చు. డబ్బు నాది కాబట్టి నా ఇష్టం వచ్చిన కథ నేను తీస్తాను. జనం డబ్బులు పెట్టేవాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు, లేకపోతే మానేస్తారు. సో కథ, మేకింగ్ అన్నీ అంతకుముందు మేము ఆ కెమెరాలతో చేసేవాళ్ళం, ఇప్పుడు డిజిటల్ కెమెరాలతో చేస్తున్నారు. అంతకుముందు మూవీ వాళ్ళ మీద చేసేవాళ్ళం, ఇప్పుడు దీని మీద చేస్తున్నాం. సో ఇవన్నీ ఆ మార్పు, టెక్నికల్ మార్పులే తప్ప వేరే మార్పులు ఏం లేవు. దట్ ఈస్ ఈజీ ఇదనమాట, ఈజీ ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు అన్నిటికంటే హయ్యెస్ట్ ఇంపాసిబుల్ టాస్క్, నాకు అర్థం కాని టాస్క్ ఏంటంటే, సినిమా రిలీజ్ ముందు కానీ రిలీజ్ అయినాక కానీ ప్రమోషన్ ఏంటి, ప్రమోషన్ అంటే ఏంటి, ప్రమోషన్ ఏంటి, ఈ రెండు అర్థం కాలేదండి.
నా ప్రమోషన్ అంటే పూర్వకాలం ఏంటంటే మాకు మా రోజులు మొదట్లో నేను సినిమాలు తీసేటప్పుడు మా నాన్నగారు వెళ్ళి తీసేటప్పుడు కూడా ఆ పేపర్లో వేస్తే చాలు, అంతకంటే వేరే మార్గాంతరం లేదు ఆ రోజుల్లో. 2 sheets 1 sheet 6 యాడే అప్పట్లో పేపర్లో పబ్లిసిటీ ఈనాడు వచ్చేదాకా సినిమా కాలంలో లేవండి అప్పట్లో. సినిమా న్యూస్లు వేసేవారు. విజయ చిత్ర వచ్చింది, తర్వాత జ్యోతిచిత్ర. అంతకుముందు కాలంలో కాగడాలు వేరే ఉండి. కాగడా చదివారా? కాగడా చదివించాం బాగా చిన్నప్పుడు అండి. కాగడా నేను ప్రొడ్యూసర్ అయ్యేటప్పుడు కాగడా పెద్దగా లేదండి. కాగడా లేదు, బట్ కాగడా ఉందంటే అప్పుడప్పుడు వస్తుండేది, అయిపోయింది. అంటే మీ స్టూడెంట్ డేస్లో ఉండేది? మా స్టూడెంట్ డేస్లో ఉండేది. సో ఆ తర్వాత విజయ చిత్ర వచ్చిన కాడి నుంచి మంచి ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండేది, న్యూస్ కూడా ఉండేది. అంటే విజయ చిత్ర ఒక గౌరవప్రదమైన ఉండేది. ప్రింట్ కూడా చాలా బాగుండేది. చందమామ పేపరే కదా? అవును. దాంతోపాటు ఇంకో పత్రిక కూడా ఏదో ఉండేది, సినిమా చిత్ర వాళ్ళదా? వాళ్ళది కాదు, సినిమా ఇండస్ట్రీ మీద ఉండేవి కదా. మన శ్రీధర్ గారు ఒకటి పెట్టారు, చిత్రజ్యోతి. జ్యోతిచిత్రం ఉండేది. జ్యోతిచిత్ర కాకుండా శ్రీధర్ గారు వెళ్ళి పెట్టాడు, చలనచిత్ర సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి. అసలు ఫస్ట్ జీవీజీది ఉండేది. ఉండేది. సో అట్లా రకరకాలుగా ఉండేవి. తర్వాత కొంతకాలం అందులో సినిమా కాలం తక్కువ వేసేవారు. తర్వాత సినిమాకి ఒక కాలం అంటూ పెట్టింది ఈనాడు స్టార్ట్ చేసినట్టున్నారు. అంటే దానికి మిమ్మల్ని బ్రేక్ ఇస్తున్నాను. యాక్చువల్గా 90s దాకా సినిమాకు ఒక పేజీ పెట్టాలని ఐడియా లేదు. అవును, యాక్చువల్గా ఈనాడు చేసేవారు అప్పుడప్పుడు. బట్ ఈనాడు చేయడానికన్నా ముందు ఈ ప్రయోగం వైజాగ్లో జరిగింది. విశాఖపట్నంలో కోడి రామకృష్ణ గారు కంటిన్యూగా షూటింగ్లు చేసేవారు. ఆయన ఆ రోజుల్లోనే క్యారవాన్లో క్యారవాన్ పెట్టుకుని ఆయన ఎక్కువ షూటింగ్లు కోడి రామకృష్ణ గారు వైజాగ్లో చేస్తుండేవారు. ఆ టైంలోనే రాజేంద్ర ప్రసాద్ ఎక్కువ అక్కడ ఉంటుండేవాడు. ఇలాగా చూస్తుంటే నేను వైజాగ్లో జర్నలిస్ట్గా పనిచేస్తుండేవాడిని, జస్ట్ మామూలు పొలిటికల్ జర్నలిస్ట్గా. నాకు సినిమా ఇంట్రెస్ట్తో సినిమా న్యూస్లు కూడా పట్టుకొస్తుంటే ఓ రోజు నా ఎడిటర్ పిలిచి అడిగాను, మంగు రాజగోపాల్ అని, ఏంటి డైలీ సినిమా న్యూస్లు ఉంటాయా అన్నాడు. సార్ ఇప్పుడు ఇక్కడ షూటింగ్లు ఎక్కువ అవుతున్నాయి సార్ అంటే, డైలీ ఇవ్వగలవా నువ్వు ఒకటి అన్నాడు. ఇవ్వగలదు సార్, ఎందుకంటే ఒక సినిమా నాకు డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో, 2-3 యాక్టర్లు, టెక్నీషియన్స్ వస్తారు, రోజు ఒకరితో మాట్లాడినా ఒక్క సినిమా షూటింగ్ ఉంటే 7-8 రోజులు లాగేయచ్చు అన్న. నువ్వు అలా చేస్తానంటే నేను డైలీ సినిమా కోసం స్టార్ట్ చేస్తాను సార్ అన్న. అప్పుడు ఆయన స్టార్ట్ చేసిన కాలం పేరు రీల్ న్యూస్. ఏ పత్రిక? ఆంధ్రభూమిలో రీల్ న్యూస్ అనే కాలం డైలీ ఒక ఫుల్ పేజీ. అప్పుడు ఇప్పుడు కోవిడ్ ముందు చిన్న పేపర్లు ఉండేవి, ఇప్పుడు ఆపేసి మేము పెట్టారు. ఆ చిన్న పేపర్లో ఫుల్ పేజీ రీల్ న్యూస్ అని అది స్టార్ట్ చేశారు. అది స్టార్ట్ చేసిన ఒక ఏడాదికి తర్వాత అప్పటికి ఇంకా ఈనాడులో ఈ ఫుల్ పేజీలు ఏవి రాలా, ఏవి ఈ వసుంధరని, ఈ తరం అని, ఇవన్నీ. అప్పటికే ఆంధ్రభూమిలో మహిళా పేజీ, సాహిత్యం పేజీ, ఈ సినిమా పేజీ, సంగీతం పేజీ, ఇవన్నీ ఆంధ్రభూమిలో స్టార్ట్ చేసాం. సో అప్పుడు ఇది చూసిన తర్వాత ఆయన ఒకేసారి మొత్తం పెద్ద ఎత్తున పబ్లిసిటీ చేసి రామోజీరావు గారు మొత్తం మహిళా పేజీ, పిల్లల పేజీ, సినిమా పేజీ, డైలీ సినిమా, ఇవన్నీ స్టార్ట్ చేశారు. సో యాక్చువల్గా సినిమా పేజీ డైలీకి ఆద్యుడు అయింది మంగు రాజగోపాల్, వైజాగ్, ఆంధ్రభూమి. దాన్ని రిపోర్ట్ చేసింది నేను. కంటిన్యూ చేశారు. సో అట్లా ఆ పత్రికలు వచ్చిన కాడి నుంచి పత్రికల మీద ఆధారపడితే ప్రమోషన్ ఉండేది. అంటే అప్పుడు షూటింగులు మొదల్లో నుంచి మొదలుపెట్టేవాడు. సినిమా మొదలుపెట్టిన కాడి నుంచి మీడియాని అలో చేసి మీడియా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మనం సినిమాని ప్రమోట్ చేసుకుంటున్నాం. ఈ తరుణంలో శివ సినిమాకి వచ్చేటప్పటికి అసలు మీడియాకి ఏమీ ఇవ్వకూడదు, కాగితం మొక్క కూడా ఉప్పందించకుండా సినిమా తీయాలనేది రామ్ గోపాలవరం కనిపెడితే ఆ సినిమా విపరీతంగా ఆడేసింది. సో దాంతో ఒక రకమైన ప్రొడ్యూసర్లంతా ఈ కొత్త తరం కొత్త సిస్టమ్ మొదలెడితే క్రేజ్ ఉంటుంది కదా, సినిమా మొదలెడితే మనం చెప్పకుండా రిలీజ్ చేస్తే థ్రిల్ ఉంటుంది, శివ ఆడింది మనకు ఆడుతుంది, అది ఒక జనరేషన్ అది కూడా మొదలెట్టారు, ఆ కొత్త జనరేషన్. సో ఇట్లా మారుతూ వచ్చినాక తర్వాత టీవీలు వచ్చినాక టీవీల మీద పడ్డాం. రేడియో వచ్చింది, ముందు టీవీలు వచ్చినాయి, రేడియోలు కూడా ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. టీవీలో ఒక అరగంట సినిమా చిత్రజ్యోతి అనేది వేసేవారు దూరదర్శన్లో. దాంట్లో యాడ్లు వేసేవాళ్ళం, పాటలు వేసేవాళ్ళం. బయోస్కోప్ అని ఒకటి జెమినీలో తర్వాత ఈ టీవీలు వచ్చింది. టీవీ రాకముందు ఓన్లీ ఇదే కదా, దూరదర్శన్లో అరగంట చిత్రజ్యోతిలో యాడ్లు వేసేవాళ్ళం. అది చాలా రీచ్ వచ్చేది. చిత్రలహరి కదా, చిత్రలహరి ఏదో అది అయిపోయినాక ఈ
ఈటీవీ, జెమినీ టీవీ ముందు వచ్చింది, ఈటీవీ తర్వాత వచ్చింది. వీటిలో సినిమా వాళ్ళు కూడా ఒక అరగంట ఒక గంట పెట్టారు. సో దాంట్లో పడతాం మొదలెట్టాం. సో వాటిలో ప్రమోషన్ అయిపోయినాక అక్కడి నుంచి న్యూస్ ఛానల్స్ వచ్చినాయి. వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలని అవి మొదలెట్టారు. ఇవన్నీ ఈ ముందు జెమినీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఈటీవీ వాళ్ళు కూడా చేసేవారు. సో ఇట్లా ప్రమోషన్స్ పెరుగుతూ వస్తూ ఉంటే ఓ సినిమా ఒక స్టేజ్కి వచ్చింది. ఈ కరోనా తర్వాత టోటల్గా అంటే ఈ కరోనా వచ్చిన తరుణంలో సోషల్ మీడియా అప్పటికే వచ్చేసింది, కానీ కరోనా వచ్చిన కాడి నుంచి సోషల్ మీడియా డామినేట్ చేసింది. ప్రింట్ మీడియాని కానీ విజువల్ మీడియాని కానీ డామినేట్ చేసి ఈ మీడియా వచ్చేసింది. ఈ మీడియా వచ్చిన తర్వాత సినిమా ప్రమోషన్స్ కూడా మారిపోయినాయి. సినిమా ప్రమోషన్ మీద నుంచే మార్కెటింగ్ వెళ్తాను. ప్రమోషన్ సరిగ్గా చేయగలిగితే వెళ్తుంది. ఇవాళ ఎట్టా ఉందంటే సినిమా తీయాలంటే సినిమా కథ ఆలోచించడం, ఆర్టిస్టులు ఆలోచించడం, రిలీజ్ చేయటం అవన్నీ చాలా ఈజీ అయిన విషయాలు. కానీ నువ్వు ఫస్ట్ ఇన్సర్షన్, అది విజువల్ అంటావు, గ్లింప్స్ అంటావో, లేకపోతే ఫస్ట్ లుక్ అంటావో, లేకపోతే టైటిల్ రిలీజ్ అంటారు, ఏం పేరైనా 100 పేర్లు వచ్చినాయి ఈ మధ్య, జంజీ పేర్లు. ఏ పేరులో చేసినా కానీ అక్కడ నువ్వు ఆడియన్స్ని ఇంప్రెస్ చేయగలిగితే నీ సినిమాకి ఓపెనింగ్ వస్తుంది, లేకపోతే ఓపెనింగ్ రాదు, నో షో పడుతుంది. సో అదేంటి, అది నాకు ఇంతగా అర్థం కాలేదు. అది ఎట్లా వస్తుంది అంటే మన లెక్కలో మనకి 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఎవరు బ్రహ్మాండమైంది మనం చేసామని మనం అనుకుంటాం. వాళ్ళు అనుకోవాలి కదా, అనుకోవాల్సింది వాళ్ళు, మనం కాదు. సో దీంతో ఏమైపోయింది, మనకు 250 సినిమాలు రిలీజ్ అవుతాయంటే దగ్గర 150 సినిమాలు నో షోలు పడుతున్నాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. చాలామంది థియేటర్లు ఇవ్వట్లేదు అది ఇది అంటారు. రిలీజ్ చేస్తున్న సినిమాల్లో 150 సినిమాలకు నో షోలే పడుతున్నాయి, ఇంక్లూడింగ్ మై ఫిలిం. మనం మీ సినిమా రిలీజ్ అయినప్పుడు మీతో పాటు ఇంకొక 3-4 సినిమాలు వచ్చాయి. ఆ రోజు 1 లేకపోతే 2 సినిమాలకు మాత్రమే షోలు పడ్డాయి. అవును. మిగతా సినిమాలు చాలా సినిమాలకి షోలు పడలేదు. మరి ఆ సినిమా మేము రిలీజ్ చేసే రోజుకి మా ధైర్యం ఏంటంటే అంతకుముందు 2-3 నెలల నుంచి చిన్న సినిమాలు చాలా సినిమాలకి డబ్బులు వచ్చినాయి, ఎంతో కొంత, రూపాయో ₹10 పోవాలనంటే థియేటర్కి జనం వస్తున్నారు అనే నమ్మకంతో నేను కానీ మీరు చెప్తున్న 2-3 సినిమాలు కానీ రిలీజ్ చేసాం. అన్ఫార్చునేట్గా నో షోస్ పడ్డాయి మా సినిమాలకి. వాళ్ళ సినిమాలకి ఎన్ని పడ్డాయో నాకు తెలియదు, నా సినిమాకి చాలా నో షోస్ పడ్డాయి. సో నాకు ఆశ్చర్యం వేసింది, అసలు నో షో పడతాం ఏంటి, నోన్ ఆర్టిస్టులు ఎంతో కొంత 10, 20, 30 ఎన్నో టికెట్లు తెగాలి ఇన్ని థియేటర్లు. నేను కొన్ని వేల థియేటర్లు వేసి ఉంటే సరే పంచుకుపోయాం కుదరదు అనుకోవచ్చు, చాలా తక్కువ థియేటర్లు వేసాం. వేస్తే కూడా నో షోలు పడతాయంటే అంటే విత్ ఎక్స్పీరియన్స్. నేను రెగ్యులర్ ఒక వారం ముందు ట్రైలర్ రిలీజ్ చేశాను, లెనిన్ సినిమాతో పాటు ట్రైలర్ రిలీజ్ చేశాను. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ యూట్యూబ్లో పెడితే 1 మిలియన్ వెళ్ళింది ఫస్ట్ 2-3 డేస్లోనే. అంటే దానికి ఒక క్రేజ్ ట్రెండింగ్లోకి వెళ్ళింది, నేనేమి చేయకుండా. అంటే ఇప్పుడు ట్రెండింగ్లు కూడా కొంటున్నారు కదా, అది మనం కొనకుండానే ట్రెండింగ్. తెలుసా, దాని మీద అవగాహన ఉందా? అది చేసుకున్నాం, ఇవన్నీ నేర్చుకుంటున్నా ఇప్పుడే. సినిమా ఆస్తి పోయింది కదా, సొమ్ము పోయినాక నేర్చుకోవాలి కదా కొన్ని. కాస్ట్లీ ట్రెండింగ్లు కొంటున్నారు అని ఐడియా ఉందా? బేసిక్ ఉందండి, తెలిసి. రేట్ ఎంతో కూడా ఐడియా ఉందా? అన్నీ వచ్చినాయండి. ఎంత ఉంటుందండి 1 మిలియన్ కొనడానికి? 1,80,000 అన్నారు. అంటే మీరు కొనే మిలియన్లు బట్టి అది తగ్గుతుంటుంది కదా? అది తగ్గుతుంది, మళ్ళీ అది ప్రపంచం అంతా కలిపితే ఒక రేటు, ఆంధ్ర అయితే ఒక రేటు, తెలంగాణ అయితే ఒక రేటు, 2 కలిపి ఒక రేటు, మళ్ళీ కర్ణాటక కలిపితే ఇంకో రేటు, రకరకాలుగా. మీరు 1 మిలియన్ కొట్టించాలంటే ఎక్కువ రేటు. అవును, మీరు 10 మిలియన్ టార్గెట్ పెట్టుంటే కనుక ఇంక తక్కువ రేటు తగ్గుతుంది. ఇట్లా రకరకాలుగా రేట్లు చెప్పారు. సో విచ్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి నేను పెద్ద నెంబర్లు గుర్తులేవు నాకు, బట్ రేట్లు ఉన్నాయి అనేది తెలిసింది, రైట్గా తెలుసుకున్నాం. బట్ ఇదంతా కాస్ట్లీ ఎక్స్పీరియన్స్. అప్పటికి నా సొమ్మంతా పోయింది, ఇక్కడ పోయినాక ఇవన్నీ తెలుసుకున్నాం. సో బట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటేనండి, అది నిజమా అబద్ధమా నాకు ఇంకా అర్థం కాల. ఎందుకంటే మిలియన్లు వ్యూస్ వచ్చిన సినిమాలు కూడా ప్రాబ్లీ నో షో పడకపోయినా రూపాయి రావట్లా. అంటే మీరు ఇక్కడ ఒక పాయింట్ మీకు తెలియదని కాదు, మీకున్న వ్యాస్ట్ ఎక్స్పీరియన్సు, తెల్లారు లేచి ఇండస్ట్రీని మీరేం ఇండస్ట్రీకి దూరంగా లేరు, ఇండస్ట్రీలో ఉంటూ మిగతా వాళ్ళలాగా సినిమా తీయని టైంలో కూడా ఏదో నా పని నేను చేసుకుంటాను కాకుండా మీరు ఇండస్ట్రీని పరిశీలిస్తూ ఉంటారు. ఆ సంగతి నాకు తెలుసు. ఫ్రీ ఎంటర్టైన్మెంట్కి పెయిడ్ ఎంటర్టైన్మెంట్కి తేడా ఉంది కదా. మీకు యూట్యూబ్ అన్నది కానీ ఇన్స్టాగ్రామ్ అన్నది కానీ వాళ్ళకి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కదా. అవును,
సో అక్కడ మిలియన్ వ్యూస్ వస్తాయా లేకపోతే 10 మిలియన్ వ్యూస్ వస్తాయా అన్నది ఫ్రీ ఎంటర్టైన్మెంట్. మీ ట్రైలర్ వాళ్ళకి వాడు హోమ్ పేజీలో తీసుకురాగలిగితే చాలు. బేసిక్ వ్యూస్ తీసుకొచ్చి ఒక 50,000 వ్యూస్, 1,00,000 వ్యూస్, 10 లక్షల వ్యూస్ తీసుకొచ్చి హోమ్ పేజీలో తీసుకెళ్తే ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోతుంది, ఫ్రీ ఎంటర్టైన్మెంట్. బట్ టికెట్ అన్నది మీరు డబ్బులు ఇచ్చి వాడు రావాలి కదా థియేటర్కి. సో ఈ రెండింటికి తేడా గమనించాలి కదా ముందు. అంటే గమనించడం అంటేనండి, ఫ్రీగా అయినా కానీ నీకు ఎంతో కొంత అట్రాక్షన్ లేకపోతే నువ్వు చూడవు కదా. నా పాయింట్ కదా, జనరల్ ఎవరైనా అనుకునేది అదే కదా. ఎందుకు దాన్ని వైరల్ చేద్దాం అనుకుంటాం, ఎందుకు దాన్ని ఎక్స్ట్రా ఈ 10 మిలియన్ కావాలి, 100 మిలియన్ కావాలనుకుంటాం. 100 మిలియన్ అయినాక నాకు ఓపెనింగ్ వస్తుంది అనే ఒక నమ్మకం ఉంటుంది. అయినా కానీ ఓపెనింగ్ రాని పరిస్థితి వస్తే ఏంటిది? సో ఎక్కడో మనం తప్పు చేస్తున్నాం. రైట్ మీరు చెప్పినందుకు అది ఫ్రీ కాబట్టి అందులో చూస్తున్నారు, ఇందులోకి రావట్లేదు అనేది కూడా నిజమే ఒక రకంగా. కానీ అక్కడ వైరల్ అయిన ఇక్కడ సెన్సేషనల్ హిట్లు అవుతున్నాయి కూడా ఉంటున్నాయి మళ్ళీ. అది రెండు ఉంటాయి. అది నేను ఇందాక చెప్పినట్టు సినిమా మీద ఇంప్రెషన్ పడతాం వేరు, సినిమా మీరు చెప్పినట్టు ఇది కంటెంట్ చూడడం వేరు. ఫ్రీగా వచ్చింది కంటెంట్ పర్లేదు లేదు అని చూడటం సింపుల్. ఇక్కడ మీ మాటకు అడ్డొస్తున్నాను. ఈ మధ్యన కొత్త ట్రెండ్ ఏంటంటే కాలేజీలకు వెళ్ళడం. చూసు కదా, చిన్న సినిమా పెద్ద సినిమా ఏ సినిమా సరే హీరో హీరోయిన్ టీము కాలేజీలకు వెళ్తారు. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీలో 1000, 2000, 3000 మంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ ముందు వీళ్ళు మాట్లాడతారు, డ్యాన్సులు చేస్తారు, పాడతారు, అంటారు. విపరీతంగా కేకలు అరుస్తారు, చేస్తారు. సో వాళ్ళలో ఎంతమంది టికెట్ కొని మన్నాడు ఇదే సినిమాకి మార్నింగ్ షోకి వస్తున్నా అన్నది క్వశ్చన్. కొన్ని సినిమాలు ఇలాగ విపరీతంగా కాలేజీలు అంటే తిరిగిన సినిమాలు ఓపెనింగ్ తగిన సినిమాలు ఉన్నాయి. నాకే ఉందండి. 2014లోనే ప్రతిఘటన ఒక సినిమా తీశా. చార్మిన్ తీసుకుని అన్ని కాలేజీలు తిరిగా, ప్రపంచం అంతా తిరిగాను. ఓపెనింగ్ రాలా. అదే మరి ఓపెనింగ్ రాలా. అప్పుడే నో షో పడింది ఒక విజయవాడ నుంచి. అంటే అప్పట్లో ఇక్కడ కూడా అది కూడా వాళ్ళకి ఫ్రీ ఎంటర్టైన్మెంట్ కదా. ఇప్పుడు కాలేజీలో యూత్ వస్తారు అనుకున్నాం. యూత్కి ఇది వెళ్తే అవుతుందంటే వెళ్తే కూడా రావట్లా. అంటే మనం అనుకుంటున్నాం ఇది ప్రమోషన్ అనుకుంటున్నాం. ఇది ప్రమోషన్ కాదు. బేసిక్గా ఫైనల్గా ఏంటంటేనంటే మనం ఒక కంటెంట్ మీద ఉండాలి. కంటెంట్ ఆడియన్కి ఒక ఇంట్రెస్ట్ కలిగించాలి. ఈ కంటెంట్లో ఏదో ఉంటుంది. పేర్లు ఉన్న సినిమాలు వదిలేసేయండి. పేర్లు ఉన్న సినిమాలకి పేర్ల మీద వెళ్ళిపోతాయి. పేర్లు లేని సినిమాలకి కంటెంట్ వాళ్ళకి స్ట్రైక్ అవ్వాలి. అమ్మో ఇదేదో ఉంది అనే ఫీలింగ్ కల్పించాలి. వ్యూవర్షిప్ కాదు కావాల్సింది. మీరు 10 మందే చూడండి. 10 మంది చూసిన కంటెంట్లో గొప్పతనం ఉందంటే ఆటోమేటిక్గా అది వైరల్ అవుతుంది. జనరిక్గా వైరల్ అయ్యేది మీకు డెఫినెట్గా ఓపెనింగ్ వస్తానికి అవకాశం ఉంటుంది. మనం క్రియేట్ చేసిన వైరల్స్ మళ్ళీ అదృష్టం, అది చేయటం అవసరం. అది కూడా అవసరమే, చేయాలి. వాళ్ళున్న పరిస్థితిలో ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టి పెంచుకుంటా పోవాలి. ఎన్ని కోట్లైనా మనం ఖర్చు పెట్టి ఆడియన్స్ని తీసుకొస్తానికి మనం ప్రయత్నం చేయాలి. యాక్చువల్గా ఇండస్ట్రీ ఒక భ్రమలో ముందుకెళ్ళిపోతుందేమో అని అనిపిస్తుందా? భ్రమ అంటే భ్రమ కాదండి, డబ్బులు పెట్టినాక భయం ఉంటుంది కదండి. సినిమా అంటే కాలేజీకి వెళ్ళాము, ఎంతమంది జనాలు వచ్చారు, ఈవెంట్ చేసాం, వైజాగ్ ఈవెంట్ చేసాం, విజయవాడలో చేసాం, కర్నూలులో చేసాం, వరంగల్లో చేసాం, ఇక్కడ చేసాం, ఇంతమంది జనాలు వచ్చారు, ఇన్ని పోస్టులు పడ్డాయి, ఇన్ని ట్వీట్లు పడ్డాయి, ఇన్ని వార్తలు రాశారు, ఇన్ని రీల్స్ జరిగాయి. ఇప్పుడు ఈ మధ్యన రీల్స్ కూడా ఎక్కడున్నారు కదా, 1 మిలియన్ రీల్స్ చేశారా, 1,00,000 రీల్స్ చేశారా, 10 లక్షల రీల్స్ ఇది చేశారు. సో ఇదంతా కలిపి సినిమా బడ్జ్ వచ్చింది. ఇది ఎప్పుడు బ్రేక్ అవుతుందంటే మీరు అన్నట్టు టికెట్లు తెగాయా, నో షో పెట్టిన దగ్గర బ్రేక్ అవుతుంది, అక్కడ వస్తుంది. అయితే ఇంతకీ పబ్లిసిటీ మీద ఎక్కడ మీకు ఏం అవగాహన వచ్చిందంటారు? నాకేం రాదు కూడా. ఎందుకంటే లాజికల్గా ఆలోచిస్తే ఏది నిజం కాదు, ఏది అబద్ధం కాదు. లాజికల్గా ఆలోచిస్తే అది చేసే ముందు దాని మీద ఆధారపడతాం ఎంతవరకు ఉంటాం, మన కంటెంట్ మీద కూడా అంతే ఆధారపడాలి. రెండు ఉండాలి. కంటెంట్ లేకుండా అంటే నా కంటెంట్ బ్యాడ్ కంటెంట్ అంటే నా కంటెంట్ మంచి కంటెంటే, బట్ ఆ కంటెంట్లో నా దగ్గర మంచి కంటెంట్ ఉందనేది నేను రీచ్ చేయగలగాలి. నా కంటెంట్ బాగుందని చూపిస్తాం వేరు, కంటెంట్ బాగుంటుంది నేను వెళ్ళి చూడాలి అనిపించడం వేరు. ఇప్పుడు ట్రైలర్ చూడగానే ట్రైలర్ బాగుంది అనుకోవటం కాదు, ఇది నేను చూసి తీరాలనుకోవాలి, అది కావాలి. ట్రైలర్ బాగుంది అనుకుంటే వదలటం కాదు. ఇప్పుడు ఏంటంటే మనం అద్భుతాన్ని సృష్టించాలి అని ప్రయత్నం చేయాలి. ఇది ఓకే. ఇంతకుముందు యావరేజ్ సినిమా ఉండేది మనకి, కాబట్టి
మేము సినిమాలు తీసే రోజుల్లో మాకు ఎంతో కొంత వచ్చేది. ఓ 10 లక్షలకు సినిమా తీస్తే 7 లక్షలు 9 లక్షలు వచ్చి 1 లక్ష రూపాయలు 50,000 పోతూ ఉండేది. పెద్ద ఇష్యూ ఉండేది కాదు. ఇవాళ అట్ట కాదు, 10 లక్షలు పోతాను అంటే ఇవాళ కోట్లలో వెళ్తుంది, ఆ కోటి పోతుంది మొత్తం. ఇంతకుముందులాగా మనకు 5-10 వస్తుందని రూలే లేదు ఇప్పుడు. సో కంపల్సరీగా వాళ్ళు చూసే కంటెంట్ కోసం మనం ప్రయత్నం చేయాలి. లేకపోతే మన మీద నమ్మకం కలిగించుకోవాలి. ముందు నుంచి నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి. ఈ భరద్వాజ్ అనేవాడు అద్భుతమైన కంటెంట్ ఇస్తాడు, వీడు దేవుడు, వీడు సృష్టికర్త, వీడు సినిమా చూడకపోతే నేను చచ్చిపోతానన్న ఫీలింగ్ కల్పించుకోవాలి. నన్ను సెల్ఫ్ ప్రమోషన్ అన్న చేసుకోగలగాలి. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకున్నా సినిమా చూస్తారు. సినిమా కంటెంట్ని సరిగ్గా ప్రమోట్ చేసినా సినిమా చూస్తారు. అంటే అంతేగాని జనరల్గా ప్రమోట్ చేస్తే జనాలు ప్రమోషన్ నమ్ముతున్నారంటారు. అయితే 100% నమ్ముతున్నారు. నమ్మకపోతే మీ పెద్ద సినిమాలు ఎట్లా వస్తాయి? అవి చూస్తున్నారు కదండి. వాళ్ళకి అభిమానం ఉండొచ్చు ఏదన్నా కూడా సార్. పెద్ద సినిమాకి ప్రమోషన్ చేయకపోయినా జనాలు వస్తారు కదా. వస్తారు. మహేష్ బాబు గారు వారణాసి పబ్లిసిటీ కావాలా? చేస్తున్నారు. 3 ఏళ్ళ నుంచి చంపుతేస్తున్నారు కదా, విరగదీస్తున్నారు కదా. అంటే పబ్లిసిటీ అంటే ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్న ఈ ట్రంప్లెటెడ్ మోడ్. రాజమౌళి గారికి బ్రాండ్ ఉందండి. అది ఆయనకి ఆటోమేటిక్ ఏం చెయ్యిపోయినా వస్తారు. అది మహేష్ బాబుకి ఒక బ్రాండ్ ఉందండి. ఎవరు ఏం చేయకపోయినా వస్తారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. కానీ ఏదన్నా కానీ మీరు అది అర్థం చేసుకోవాల్సింది, రాజమౌళి గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్. అతను మొదలుపెట్టి 3 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి తను ఇంకా ప్రమోట్ చేస్తానే ఉన్నాడు, దాన్ని బతికిస్తానే ఉన్నాడు. అసలు ఆయన అక్కర్లా. నేను శివాకి చెప్పినట్టు ఆయన నోరు మూసుకుని కూర్చొని అసలు ఏమి చేయకపోయినా మీడియా బయట మీడియా చచ్చినట్టు అది వేసుకుంటూ కూర్చుంటారు. మనం వద్దన్నా వేస్తారు. బట్ వాళ్ళు లీక్ చేస్తున్నారు, ఇస్తున్నారు, ఏదో చేస్తున్నారు. వాళ్ళు లేకపోయినా వస్తుంది. ఆ సినిమాకి ఏం అక్కర్లా, కానీ ఈజ్ వెరీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా క్యాలిక్యులేటెడ్గా చేస్తున్నాడు. అది కావాలి ఇవాళ ప్రొడ్యూసర్లకు కానీ, డైరెక్టర్లకు కానీ, సినిమానికి కానీ. రాజమౌళి గారిని చూసి మనం కళ్ళు తెరిచి అంత టాప్ మ్యాన్ ఎందుకు చేస్తున్నాడు అనేది ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనం అది కాకుండా నా పేరు నేను చూసేస్తారు, నన్ను ఎందుకు చూడరు అని నేను అనుకుంటుంటే, ఇవాళ అనిల్ రావిపూడి అదే ప్రయత్నంలో ఉంటున్నాడు. ఇప్పుడు మొదటి రోజు నుంచి అతను క్రియేట్ చేస్తున్నాడు దాని మీద. యాక్చువల్గా ఆ విషయంలో టాచ్ బేరరే. సో అట్లా సినిమాని ప్రేమించడం, సినిమా అంటే వాళ్ళకి సినిమా మీదే ఉంటున్నారు రాజమౌళి గారు కానీ, అనిల్ రావిపూడి. మళ్ళీ ఇప్పుడు అనిల్ రావిపూడి ఒక ప్యాటర్న్ తీసుకొచ్చారండి. సంక్రాంతికి వస్తున్న దగ్గర నుంచి వరప్రసాద్ దగ్గర నుంచి చేశారు. తర్వాత అదే ప్యాటర్న్ పట్టుకుని అదే టైలర్ మేడ్ ఫార్ములాని పట్టుకుని కొన్ని సినిమాలు ట్రై చేశారు. డిజాస్టర్ లేని సినిమాలని అలాగా కొన్ని. అంటే మీరు అన్నట్టు కంటెంట్ బాగాలేదు, డిజాస్టర్ అయింది. పబ్లిసిటీ చేస్తే వాళ్ళు మాత్రం ఏమవుతుందంటే పబ్లిసిటీ సరిపోదు కదా, రావిపూడి పబ్లిసిటీతో పాటు కంటెంట్ కూడా బాగుంటుంది కాబట్టి హిట్ అయ్యి. ఇక్కడ గమ్మత్ ఏంటంటే సేమ్ రావుపూడి ఫార్ములాతో పబ్లిసిటీ చేసినా కూడా ఓపెనింగ్ రావలేదు. డిజాస్టర్ అవడం డే 2 పరిస్థితి, డే 1 పరిస్థితి ఓపెనింగ్ రాలే. అది ఎలా అర్థం చేసుకోవాలంటే మళ్ళీ అక్కడ కాంబినేషనే కాదండి. అనిల్ రావిపూడి ఈ కొత్త ప్రమోషన్స్ మొదలెట్టిన లాస్ట్ 3 ఫిల్మ్స్ నుంచి అండి. అంతకుముందు చేయలేదండి. అంతకుముందు అతను హీ వాజ్ ఎ నార్మల్ మ్యాన్. అతను సక్సెస్ వచ్చినాక అతను ప్రమోట్ చేస్తున్నాడు. అంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అంటే ఇందాక రాజమౌళి గారిని ఎగ్జాంపుల్ తీసుకోమంది. అందుకే ఈజ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద భారతదేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. ఆయన అసలు ఏమీ చెయ్యక్కర్లా. నేను సినిమా తీస్తున్నాను, రేపు రిలీజ్ చేస్తున్నానంటే చచ్చినట్టు అందరూ వెళ్ళి చూస్తారు. అది ఎవరిని పెట్టి తీస్తున్నాడని కూడా అడగరు. కానీ హీఈస్ వెరీ కేర్ఫుల్ అబౌట్ చూసింగ్ ఆర్టిస్ట్, చూసింగ్ మేకింగ్ సబ్జెక్ట్ అండ్ దాని ప్రమోషన్ కూడా చేస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడి కూడా ఇవాళ అనిల్ రావిపూడి సినిమా తీస్తున్నాడంటే ఏదైనా చూస్తారు. కానీ అతను మొదటి రోజు నుంచి బజ్ క్రియేట్ చేయాలని అతను అష్ట కష్టాలు పడుతున్నాడు. అంటే మీరు చెప్పిందంటే ఒక సక్సెస్ఫుల్ పర్సన్ చెప్తే నమ్ముతారు. అది నమ్ముతారు. అదే మాట వేరే వాళ్ళు నమ్ముతారు, కానీ రిలీజ్ అయినాక మళ్ళీ రిజల్ట్ ఒక అందరికీ ఉంటుంది, ఎవరికైనా ఒకటి రిజల్ట్. ఇది అదే సక్సెస్ఫుల్ పర్సన్ చెప్పినా సరే నమ్మి డే 1 రారు. నమ్మరు. అప్పుడు కంటెంట్ మాట్లాడాలి. మళ్ళీ అప్పుడు కంటెంట్ మాట్లాడాలి. మీరు ఇందాక చెప్పారే వీళ్ళు కూడా చేశారండి అని. ఆ చేసిన వాళ్ళు చూపించిన కంటెంట్ వాళ్ళకి ఎక్కి ఉండాలి. అనిల్ రావిపూడి గారు కానీ, మన రాజమౌళి గారు కానీ
వాళ్ళ సక్సెస్లో వాళ్ళు చేసేది మనకు అందంగా కనపడుతుందండి. ఇప్పుడు సరదాగా చేస్తున్నా అందంగా కనపడుతుంది. బట్ నేను అది చేశాను అనుకోండి ఎకిలికి కనపడుతూ ఉంటుంది. బట్ నా కంటెంట్ నేను చెప్పిన విషయం బాగుంటే నా బాగానే ఉంటుంది. లేకపోతే నేను రాజమౌళి గారినో లేకపోతే అనిల్ రావిపూడినో కాపీ కొడుతున్నట్టే ఉంటుంది. అదే కదా, కాపీ కొడితే వర్కౌట్ అవ్వదండి. తెలిసిపోతుంది కదా కాపీ కొట్టినట్టు. కాపీ కొడితే వర్కౌట్ అవ్వదండి. సో మనం చేయాల్సింది ఏదో కొత్తగా చేయటానికి ప్రయత్నం చేయాలి. సో కంటెంట్లో క్వాలిటీ ఉండాలి, పబ్లిసిటీ ఖచ్చితంగా మీదంటూ డిఫరెంట్ పబ్లిసిటీ ఏదో ప్లాన్ చేసుకోవాలి. ఈ రెండు. సో మీరు మార్కెటింగ్ మీద ఇందాక మాట్లాడారు. సో మార్కెటింగ్లో మీరు అనేది మార్కెటింగ్ థియేటర్ మార్కెటింగ్, నాన్ థియేటర్ మార్కెటింగ్, దాని మీద కూడా అన్నీ కష్టమేనండి కదా. వాటి మీద అవగాహన వచ్చిందా? ఆ రెండింటి మీద అవగాహన ఏం లేదండి. కంటెంట్ ఉంటే అన్ని అవగాహనే, కంటెంట్ లేకపోతే ఏది అవగాహన లేదు. ఇప్పుడు అయితే నాకు నచ్చిన కంటెంట్ అవతల వాళ్ళకి నచ్చుతుందా? ఈ అవగాహన అంటే డెఫినెట్గా వచ్చిందండి. నేను నమ్ముతాను. మనం సినిమా ఎవరి కోసం తీస్తున్నాం అనేది మనకు తెలియట్లేదండి ఇవాళ. మనం ఇంతకుముందు నేను చెప్పిన గతం ఒక బిఫోర్ కరోనా ఆల్మోస్ట్, లేకపోతే ఇంకో 5 ఏళ్ళ వెనక్కి వెళ్తే వీఆర్ మేకింగ్ ఫిలిమ్స్ ఓన్లీ ఫర్ ఆడియన్స్ అండి. ఇవాళ మన ఆడియన్స్ కోసం తీయట్లేదండి, అమ్ముతానికి తీస్తున్నామండి. నా సినిమా ఇవాళ ఓటీటీ ఎంత కొంటారు, తమిళ డబ్బింగ్ ఎంత కొంటారు, ఏదో ఇంకోటి ఏదో ఎంత కొంటారు, ఓటీటీ శాటిలైట్ ఎంత కొంటారు. సో ఇదంతా కలిపితే నాకు ఎంత అవుతుంది, ఎంత వస్తుంది అని థియేటర్ అని అసలు ఈ ప్రేక్షకులను అసలు తీసేస్తున్నాం లెక్కలోంచి. ప్రేక్షకుల కోసం సినిమా తీయట్లేదు. మీరు అన్నది కరెక్టే, కానీ అది ఒక ఏడాది 2 ఏళ్ళ ముందు దాకా అలా జరిగింది. కరోనా, ఆఫ్టర్ కరోనా టు గత ఏడాది 2-3 ఏళ్ళకి. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి మళ్ళీ కొంచెం చేంజ్ అయితే కనిపిస్తుంది కదా. చేంజ్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ సినిమాలు ఇంకా బయటకు రాలేదు కదా. మీరు చెప్తే మన సినిమాలన్నీ ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు తీస్తున్నాం. సో వాళ్ళు కళ్ళు తెరిచారేమో తెలీదు, తెరిచినాక వచ్చే సినిమాలు ఎప్పుడైతే ఓటీటీ మీరు చెప్పింది, ఎప్పుడు ఓటీటీ ఇన్కమ్ సఫిషియెంట్ మోర్ దాన్ ప్రొడక్షన్ కాస్ట్ అన్నప్పుడు మీరు చెప్పినట్టు లెక్కేశారు. రివర్స్లో లెక్కేసుకుంటూ వచ్చారు. ఓటీటీ నుంచి ఎంత వస్తుంది, దానికి ఇంత ఖర్చు పెడదాము, ఇంత మిగిల్చుకుందామని, థియేటర్ అక్కర్లేదు అన్నట్టు చేశారు. బట్ ఎప్పుడైతే ఓటీటీ తగ్గిందో ఇప్పుడు మళ్ళీ థియేటర్ని మీరు అన్నట్టు థియేటర్లో మన సినిమా ఎవరి కోసం చూడాలరా వాడు చూడాలనే లేదండి. మీకు ఇంకోటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటీటీ వచ్చింది, శాటిలైట్ వచ్చిందని అంటారు, కానీ ఈ 250 సినిమాల్లో ఎన్ని సినిమాలు ఓటీటీకి శాటిలైట్కి వెళ్తున్నాయి? సగం సినిమాలు వెళ్ళవు. సగం సినిమాలు వెళ్ళవు. ఈ సగం మంది కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి, తీట్లా వీళ్ళు కూడా ఓటీటీని దృష్టిలో పెట్టుకునే తీశారు. సో అందుకని టోటల్గా మనకు అన్ని ఫెయిల్యూర్లు వచ్చినాయి. బట్ మీరు చెప్పింది ఏంటంటే, చెప్పిన లెక్క ప్రకారం ఈ మధ్య కాలంలో లాస్ట్ 1 year నుంచి 1.5 year నుంచి చిన్న సినిమాలు డిఫరెంట్గా తీసిన ప్రతి సినిమా ఆడుతూ వచ్చింది. చాలా ఎక్కువ సినిమాలు ఆడినాయి ఈ మధ్య లాస్ట్ 1.5 year 2 years నుంచి లెక్కేసుకుంటే. చాలా చిన్న సినిమాలు కొంచెం డిఫరెంట్ కంటెంట్తో రావటం, ఆడటం బాగా జరిగింది. సో దే ఆర్ మేకింగ్ సమ్ మనీ. సో అలాంటి కంటెంట్తో నేను మిస్ అయ్యాను. ఐ మిస్ ద బస్. దీనికి ఇందాక మీరు మాటల్లో అన్నట్టు సినిమా రిలీజ్కి టైమింగ్ ఒకటి కావాలి, కంటెంట్తో పాటు కంటెంట్ ఒకటి కావాలి, పక్క రిలీజులు ఒకటి కావాలి, అన్నీ చాలా 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 ఇష్యూస్ ఉంటాయండి. సో ఏదైనా జరుగుండొచ్చు. ఫెయిల్యూర్కి 100 కారణాలు చెప్పచ్చు, సక్సెస్కి కూడా 100 కారణాలు చెప్పగలం. బట్ ఏ సక్సెస్ మనం చెప్పిన కారణమే కరెక్ట్ కాదు, 100 ఉంటాయి ఆడియన్స్. కానీ సక్సెస్కి సరే ఫెయిల్యూర్ పక్కన పెడితే సక్సెస్కి 100 కారణాలు ఉంటాయి. 100 కారణాలు కానీ ఒక 2-3 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక సినిమా జనాలకు నచ్చింది, బాగా ఆడింది అంటే దానికి 2-3 కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ హీరో మీద అభిమానం కావచ్చు, డైరెక్టర్ మీద కావచ్చు, లేదా కాంబినేషన్ కావచ్చు, లేదు అంటే ఆ సినిమాలో ఎక్కడో ఒక పాయింట్ పెట్టచ్చు. ఇవన్నీ కాకుండా రిలీజ్ అయిన టైము కావచ్చు, అవతల అపోనెంట్ సినిమాలు కావచ్చు, ఇలా చాలా ఉంటాయి. బట్ ఇవన్నీ మర్చిపోయి ప్రొడ్యూసర్లు ఇమీడియట్గా ఆ హీరో వెనకాల, ఆ డైరెక్టర్ వెనకాల పడిపోతారు. అవన్నీ ప్రాబ్లం ఏంటంటేనండి, అది ఎందుకు హిట్ అయిందన్న పక్కన పెట్టి ఆ హీరోకి వచ్చేసింది హిట్, ఆ డైరెక్టర్కి వచ్చింది హిట్. కొత్త జనరేషన్ ఆఫ్ ప్రొడ్యూసర్లో అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం లేదండి, ప్యాషన్ టువర్డ్స్ బిజినెస్ ఉందండి. దే ఆర్ గుడ్ మార్కెటింగ్ పీపుల్ అండి, వెరీ గుడ్ మార్కెటింగ్ పీపుల్. వాళ్ళు కంటెంట్ని వాళ్ళు అమ్ముకోగలరు, దే విల్ మేక్ మనీ. వాళ్ళు డబ్బు అంటే దే ఆర్ వెరీ క్లియర్ అండి. ఇప్పుడు జనరేషను దే ఆర్ వెరీ క్లియర్. నేను ఏదో సినిమా తీసి ఉద్ధరిద్దామని సినిమాలు అంటే ఇంతకుముందు మీరంతా ఉద్ధరిస్తానికి వచ్చారని వాళ్ళు అడగచ్చు.
ఉద్ధరిస్తానికి రాకపోయినా సినిమాని నమ్ముకుని వచ్చి సినిమా మీదే ఉన్నాం. ఇప్పుడు సినిమాని ఆ రోజుల్లో సినిమాలో డబ్బులు వస్తాయనే గ్యారంటీ లేదండి. ఈ రోజు లేదు, ఆ రోజు లేదు. బట్ ఈ రోజున దెర్ ఆర్ సో మెనీ ఎవెన్యూస్ వేర్ వీ కెన్ మేక్ మనీ. ఐ మీన్ కంటెంట్తో డబ్బులు సంపాదిస్తానికి నేను ఇందాక చెప్పిన ఎవెన్యూస్ అన్నీ ఉన్నాయి. ఆ రోజున ఏమీ లేదు మనకి. మనం డైరెక్ట్ రిలీజ్ చేస్తే డిస్ట్రిబ్యూటర్ ఏదో ఇచ్చేవాడు, మనం ఇచ్చేవాళ్ళం, డిస్ట్రిబ్యూటర్కి మనం తిరిగి కట్టేవాళ్ళం. సో నాకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన బాధ్యత ఉంది నాకు. ఇవాళ అట్ట కాదు. ఓటీటీ వాడు ఇచ్చినాక ఇంక మనం అడగడు, శాటిలైట్ వాడు ఇచ్చినాక మనం అడగడు. లేదు, ఆ రోజులు కూడా మారుతున్నాయి. ఏది ఆ రోజులు కూడా మారుతున్నాయి కదా. ఇది ఓటీటీ టర్మ్స్ కూడా మారుతున్నాయి కదా ఇప్పుడు. ఇప్పుడులేండి. OTT వాళ్ళు కూడా ఏం టర్మ్స్ పెడుతున్నారు? బేస్ ప్రైస్ ఒకటిని పెడుతున్నారు. అవును, ఫర్ ఎగ్జాంపుల్ 50 కోట్లు ఇస్తామంటే బేస్ ప్రైస్ 30 కోట్లే ఇస్తాం. అవును. ఈ సినిమా ఇన్ని కోట్లు చేస్తే ఇంకో 5 ఇస్తాం, ఇన్ని కోట్లు చేస్తే ఇంకో 5 ఇస్తాం, ఇన్ని కోట్లు చేస్తే ఇంకో 5 ఇస్తాం. అది మార్కెటింగ్లోకి వచ్చేటప్పటికి వాళ్ళ గొడవ వాళ్ళదనుకోండి. వాళ్ళు అలాగే నట్లు కొంచెం కొంచెం టైట్ చేసుకుంటూ చేస్తారండి. అది మీరు ఓటీటీ వచ్చిన శాటిలైట్ వచ్చినప్పుడు నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఓటీటీ వచ్చినప్పుడు నేను ఇచ్చాను. ఇది 4 రోజుల పండగ, వీళ్ళు మురిపిచ్చారు, తర్వాత ఏడిపిస్తారు మిమ్మల్ని అని చెప్పాను. ఓటీటీ వచ్చినప్పుడే చెప్పింది. ఓటీటీ ఏంటండి, మనం 10 కోట్ల సినిమా తీస్తే 15 కోట్లకు కొనేవారు. అవును, 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఏదో ఒక సినిమా 15 కోట్లకు తీస్తే 50 కోట్లకు కొన్నారు. అసలు 35 కోట్ల లాభం వస్తుంది సినిమా రిలీజ్ చేయకుండా అని ఆనందపడిపోయిన రోజులు ఉన్నాయి మనం ఈ కరోనా టైంలో. సో అక్కడి నుంచి వాళ్ళు ఏ పరిస్థితికి వచ్చామండి, వాళ్ళు కొంటే కూడా మనం బయటపడే పరిస్థితి లేదు. అక్కడి నుంచి మనం ఏం చేసాం, మనం చేసిన పొరపాటు ఏంటి తెలుసా, 15 కోట్లు తీస్తే 50 కోట్లు కొంటున్నారు, 35 కోట్లు లాభం వస్తుంది కాబట్టి నేను దానికి వెంటనే ఆ హీరోకి 30 కోట్లు ఇచ్చే సినిమా తీయచ్చు కదా, 5 కోట్లు తీసుకునే హీరోకి 30 కోట్లు తీయచ్చు కదా అని ఈ రకంగా ఆలోచించడం మొదలెట్టి, ఇందాక మీరు అడిగారే ఆ సినిమా ఎందుకు వచ్చింది, ఎట్ట వచ్చింది, ఎలా వెళ్ళి ఇంకో అదే హీరో దగ్గరికి వెళ్ళిపోతారు, కాంబినేషన్కి వెళ్తున్నారు అన్నారే. ఇదే ఈ వెళ్ళిపోయి ఓ సినిమా ఉంటుందండి, ఏదో ఆ కంపెనీ దేని మీదో లేకపోతే ఆ కథ మీదో ఏదో ప్రేమ వచ్చి ఒక ఓటీటీ ఒక కొత్త సినిమా, కొత్త హీరో సినిమాని నేను 10 కోట్లు కొన్నారు ఆ రోజుల్లో. ఆ హీరో నెక్స్ట్ సినిమాకి వచ్చేటప్పటికి నేను వెళ్ళి అడిగాను అనుకోండి, ఏమా చేద్దామంటే అతను ఆ సినిమాకి 10 లక్షలు 20 లక్షలు తీసుకున్నాడు, కొత్త అతను కాబట్టి. సార్ నాది ఓటీటీ 10 కోట్లు వెళ్ళింది సార్, ఒక 5 కోట్లు ఇవ్వండి సార్ అంటాడు. 10 లక్షలు ఎక్కడ, 5 కోట్లు ఎక్కడ? ఆ ఓటీటీ వెళ్ళింది ఎవరి మూలని, ఇతని మూలానంటే ఇతని మూలని కదా. ఆ సినిమాలో ఇతను హీరోనే, కానీ ఇతని క్యారెక్టర్ ఏముందో అతనికే తెలియదు, నాకు తెలియదు. కానీ సినిమా ఆడింది, ఓటీటీకి కూడా బ్రహ్మాండమైన రేట్ వచ్చింది. ఇట్లా అతను అడగగానే నేను అమాయకం కాదు, నా తెలివితేటలు చాలా తెలియగలవని అనుకుని అతనికి 5 కోట్లు ఇచ్చి, అది ₹1,00,00,000 తీసిన సినిమాని నేను 20 కోట్లకు తీస్తున్నా. ఓటీటీ వాడు పొరపాటున మళ్ళీ 10 కోట్లు ఇచ్చిన ఇంకో 10 కోట్లు డెఫిసిట్ ఉంటుంది మనకి. ఇలా మనం కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళాం, రెమ్యునరేషన్స్ పెంచుకుంటూ కాస్ట్ పెంచుకుంటూ వెళ్ళాం. ఇవాళ ఓటీటీ రేట్ ఇచ్చినా అలివి కాని రోజులు వచ్చాం, ఓటీటీ వాడు మన స్క్రూ టైట్ చేశాడు. ఇది కాస్ట్ తగ్గించడం చాలా కష్టం. కరోనాకు ముందు 30 కోట్లు అయిన సినిమా ఇవాళ 300 కోట్లు అవుతాను. కంటెంట్ క్వాలిటీ అంతే ఉంటుంది, క్వాలిటీలో మార్పు రాలేదండి, రెమ్యునరేషన్స్లో మార్పు వచ్చినాయి. సో పెరిగిన ఓటీటీ వాళ్ళతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, ఇదే ఫస్ట్ సినిమా కదండి. అదే ఈ సినిమాకి ఓటీటీ వాళ్ళతో ఎవరితో మాట్లాడి ఉంటారు కదా. మాట్లాడాను. ఇప్పుడు ఇదివరకు మీరు సినిమాని మార్కెట్ చేయడం వేరు, అమ్ముతారు లేకపోతే డిస్ట్రిబ్యూషన్కి ఇస్తారు. మా అయితే సురేష్ బాబు గారు మీ బాగా క్లోజ్గా అటు వెళ్ళిపోతారు. బట్ ఇది ఎలా కాదు, వాడిని ఒప్పించాలి మీ సినిమా కొనమని. ఇవేం ఒప్పిస్తానండి సార్. ఇప్పుడు పూర్వకాలం మీకు మేము మొదటి సినిమా తీసే రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ లక్ష్మీ ఫిలిమ్స్, నవయుగ ఫిలిమ్స్ అట్లా ఉండేయండి. నేను వచ్చిన టైంలో నాదే యాక్చువల్గా ఫస్ట్ సినిమా, జిల్లాల వారి అమ్మైన సినిమా కోతలరాయుడు ఫస్ట్ సినిమా. అన్ని జిల్లాలు క్లోజ్ చేసిన మొదటి సినిమా కూడా తెలుగు సినిమాల్లో నాదే అనుకుంటున్నాను నేను. టోటల్ జిల్లాలన్నీ అమ్మేసిన సినిమా. అందులో చిరంజీవి ఫస్ట్ సినిమా, హీరోగా ఫస్ట్ సినిమా ఆయనకి. అది అన్ని జిల్లాలు క్లోజ్ చేసామండి. సో జిల్లాలు కొనటం అనేది మొదలైంది. కొనటం అయితే జిల్లాలు క్రేజీగా కొనటం వేరు, వీళ్ళు బతిమాలటం. మీరు ఇప్పుడు ఎట్టనే ఒప్పిస్తారు. ఆ రోజుల్లో కూడా నేను అద్భుతమైన సినిమా తీశానండి, తీసుకోండి అని చెప్పి శంకరాభరణం లాంటి సినిమాకి అడుక్కోవాల్సింది వచ్చింది, ఇంకా చాలా సినిమాలకు అడుక్కోవాల్సి వచ్చింది. మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు అరుంధతి సినిమా, ఆయన అంత గొప్ప సినిమా తీసి అంత బ్లాక్ చేసి
అది తీసుకోమన్నా సరే ఆగిన ఆయన అదృష్టం ఆయన ఓన్ రిలీజ్ చేసి చాలా ఆయన మంచి ప్రాఫిట్ వచ్చింది, ప్రమాణమైన ప్రాఫిట్ వచ్చింది, చాలా మామూలు ప్రాఫిట్ రాదు. ఆయన కాస్ట్ టు కాస్ట్ ఇస్తాన్న సినిమా అది బయ్యర్లకి. అవును. అలాంటి సినిమా సంక్రమణ కూడా అంతే కదా. అంటే కాస్ట్ అంటే ప్రాబ్లం ఏంటంటే ఆ రోజున ఆ సినిమా 9 కోట్లు అయిందండి. 9 కోట్లు అంటే 9 కోట్లకి కొనేవాడు ఉంటాడు, ఎలా ఉంటాడు? ఆ రోజు ఆ సినిమా కాస్ట్ 3 కోట్లు 4 కోట్లు మించి ఉండకూడదు. సో 9 కోట్లు 9 కోట్లు ఇస్తానికి అప్పటికి పాపం ఒకళ్ళిద్దరు రెడీ అయ్యారు. ఈయన ఏదో చిన్న తేడాల్లో పోయింది, ఈయన అదృష్టం బాగుండి ఈయనకి 60 కోట్లు 70 కోట్లు వచ్చింది. కానీ సో రకరకాల సమస్యలు ఒక్కొక్క సినిమా టైంలో ఒక్కొక్క కథ చెప్పుకుంటూ పోవచ్చు మనం. కానీ ఆ ఒక్క సినిమా తర్వాత అంత ప్రాఫిట్ వచ్చినా ఇండస్ట్రీలోనే ఆయన ఉన్నా, ఆయనకి ఇండస్ట్రీలో మొత్తం అందరితోటి పరిచయాలు సాన్నిహిత్యాలు ఉన్నా మళ్ళీ సినిమా తీయలే ఆయన. అంటే అది ఎంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఉంటుందో అనుకుంటాను నేను. అదేం బెటర్ ఎక్స్పీరియన్స్ కాదండి. అంటే బెటర్ ఎక్స్పీరియన్స్ అంటే కాదు, ఇవన్నీ సరే డబ్బులు వచ్చేసే అవన్నీ వచ్చాయి, బట్ ఆ ఫేజ్లో ఆయన ఎంత ఇదే అయ్యి ఉంటారు. అందువల్లే కదా శ్యాంప్రసాద్ రెడ్డి దగ్గర తెలుసుకోవాల్సి, ఇందాక చెప్పాను ప్యాషన్తో సినిమా తీసేవాళ్ళని. శ్యాంప్రసాద్ రెడ్డి ప్యాషన్ అండి అది. అతను అసలు అమ్మోరు తీశాడు ఫస్ట్, అమ్మోరు 2 సార్లు తీశాడు. ఒకసారి తీసి ఆల్మోస్ట్ తగలెట్టి మళ్ళీ మొత్తం తీశాడు ఆర్టిస్టులు మార్చి. అది ఇంద్ర కదా, అదేదో సినిమా 5 సంవత్సరాలు చిరంజీవి గారితో 5 ఏళ్ళు తీశాడు. అది తీసి మొత్తం పోయిందండి. ఈ సినిమా తీసేటప్పటికి అతని దగ్గర రూపాయి లేదు, అష్ట కష్టాల్లో ఇతను తీస్తా దీన్ని 3 సార్లు తీశాడు. అరుంధతిని కూడా 3 సార్లు తీశాడు. లేకపోతే 9 కోట్లు అవ్వాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి వచ్చి ప్రాక్టికల్గా ఆల్మోస్ట్ కొత్త అమ్మాయి, పెద్ద రెమ్యునరేషన్ లేదు ఆ అమ్మాయికి. సో దాన్ని అన్నేళ్ళు తీశాడు, బ్రహ్మాండంగా తీశాడు, 3 సార్లు తీసుకున్నాడు. తను నచ్చేదాకా సినిమా తీస్తా అన్నాడు, ఆడేదాకా తీశాడు, సినిమా ఆడిచ్చాడు. సో దట్ ఈస్ ప్యాషన్ అండి. ఇవాళ మనం ఏం చేస్తామండి, అటువంటి సినిమా వస్తే ఓటీటీ వాడు కొంటే చాలు, నాకు ఓటీటీ వాడు కమిటెడ్ గారు తీసిపోయి బయట పెడతాను, నాకు నచ్చేదట్టు నేను తీయట్లా. దట్ వాజ్ ద కమిట్మెంట్ ఆఫ్ శ్యాంప్రసాద్ రెడ్డి అండి. సో ఈ మేడ్ మనీ. అదే కమిట్మెంట్తో మరి అంతకుముందు సినిమా కూడా తీశాడు, చిరంజీవి గారి సినిమా ఆడలా. మరి అదే కమిట్మెంట్తో అమ్మోరు తీశాడు, సెన్సేషనల్ హిట్ అయింది. చాలా అంటే ప్యాషన్ కమిట్మెంట్ ఉన్నంత లోపల సక్సెస్ వస్తుందని కూడా గ్యారంటీ లేదు. బట్ వచ్చే ఛాన్సెస్ 80%. ఆయన లెక్క ప్రకారం 2/3 ఉన్నాయి, 1/3 లేవు. 3 సినిమాలు 2 సూపర్ హిట్లు కాబట్టి. అంటే ఆయనేనండి మొదట సినిమాలు తీసినప్పుడు అండి ఫస్ట్ టైం వచ్చాడు సినిమాకి. ఇది రాజశేఖర్తో చేశాడు ఒకటి, అంకుశం కంటే ముందు ఇంకోటి ఉంది, ఆవేశం. అంకుశం తర్వాత ఆవేశం అనుకుంటాను. సో ఫస్ట్ సినిమా ఆ రోజుల్లో 13 లక్షలకు 11 లక్షలకు తీశానండి సినిమా. మేము అప్పటికి ఛాంపియన్లో, చిన్న సినిమాలు తీయటంలో ఛాంపియన్లో నేను, పోకూరు బాబురావు గారు, మహేంద్ర గారు. సో మాకు కొత్త విద్య నేర్పించే లెవెల్లో వచ్చి తీశాడు అతను కొత్తగా వచ్చినప్పుడు. సో అట్లా చిన్న సినిమా తక్కువ బడ్జెట్లో చేయటానికి కూడా నేర్పించాడు. సెన్సేషనల్ సినిమా తీశాడు, అది సూపర్ డూపర్ హిట్ అయింది రాజశేఖర్తో రాయకోట. ఆ తర్వాత 2 సినిమాలు, దాని తర్వాత అంకుశం సూపర్ హిట్ అయిన తర్వాత ఇంకోటి సూపర్ హిట్ అయింది. 3 సినిమాలు కంటిన్యూస్. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ ఫాదరు మంచి సినిమాలు అన్నీ తీశారు కానీ హిట్లు కొట్టలేపారు. అట్లా ఇతను కంటిన్యూస్గా హిట్లు కొట్టి, ఆయన స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కంటిన్యూ హిట్లు కొట్టాడు ఆయన. ఆ తర్వాత అమ్మోరు దగ్గరికి వచ్చినాక మరి ఎంత బడ్జెట్లో తీసి చిన్న సినిమా తీయటం చూపించిన అదే శ్యాంప్రసాద్ రెడ్డి. ఇది వచ్చేటప్పటికి అమ్మోరు వచ్చేటప్పటికి తనకి నచ్చేదాకా తీయటానికి 3 సార్లు 4 సార్లు తీశాడు. డబ్బు ఖర్చు పెడతాము, రూపాయి ఖర్చు పెడతానికి కూడా ఇష్టపడినోడు రూపాయలు ఖర్చు పెట్టి అమ్మోరు తీసి సెన్సేషనల్ హిట్ ఇచ్చాడు. ఎప్పుడైతే పులి రక్తం రుచి మరిగినట్టు చిరంజీవి గారి సినిమాలు అట్టకి తీశాడు. నా ఉద్దేశంలో అమ్మోరు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత అయిందో అన్నపూర్ణ స్టూడియోకి ఆ ఫ్లోర్ బిల్ అంత అయ్యి ఉంటుంది ఆయనకి. చిరంజీవి గారి సినిమా 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఆ ఫ్లోర్లో సెట్ అట్టాగే ఉంచాడు. 5 ఏళ్ళు ఉంచారా? 5 ఏళ్ళు సెట్ ఉంచారు. అంజీకి 5 ఏళ్ళు సెట్ ఉంచి అంటే ఆ రోజులు ఎంత అయ్యి ఉంటుందో. అదే చెప్తున్నా, అమ్మోరు సినిమా కాస్ట్ వచ్చి ఉంటుంది అంటే 9 కోట్లు. అమ్మోరు 3 కోట్లు 2 కోట్లు అయింది. అంటే వాళ్ళకి ఫ్లోర్ కట్టి డబ్బులు ఇస్తుంటాయేమో. సో అట్లా పాపం ఆయన కూడా అట్టగా, వాళ్ళ నాన్నగారు కూడా బాలరామాయణప్పుడు కూడా ఒక ఫ్లోర్ సెట్ చేసి. అన్నపూర్ణ స్టూడియోకి మేజర్ కంట్రిబ్యూటర్స్ అంటే శ్యాంప్రసాద్, మళ్ళీ వాళ్ళ ఇవి కూడా అందులోనే కదా.
ఈ జబర్దస్తులు ఇవన్నీ చాలా కాలం ప్రోగ్రాంలన్నీ అన్ని అందులోనే చేశారు. తర్వాత ఓన్ స్టూడియోకి వెళ్ళారు. ఇప్పుడు కూడా చేస్తున్నారు, ఇక్కడే చేస్తున్నారు. టుక్కుగూడలో చేస్తారు, అక్కడ ఉన్నా ఇక్కడ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు మొత్తం 14 గంటలు ఇస్తున్నాడు ఇప్పుడు. శ్యాంప్రసాద్ రెడ్డి మీరు అన్నారు అమ్మవుతారు దీని తర్వాత లేదని, ఆయన ఇటు వచ్చేసారు. ఆయనకి టైం లేదు. ఆయనకి ఇంకోటి ఆలోచిస్తాను. టైం ఉందా, డబ్బులు ఉన్నాయి కానీ సార్ ఒకసారి మేకప్ వేసుకున్న వాళ్ళు, ఒకసారి సినిమా ప్రొడక్షన్ చేసిన వాళ్ళు ఏదో బాధపడి, ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు ఈ వయసులో మీరు ఎందుకు చేశారు? ఖాళీగా ఉన్నాం కాబట్టి. ఆయన ఖాళీగా లేడు. ఖాళీగా ఉన్నాను కదా సార్, అవుతుందంటే మనసు ఇంకా ఆయనకి లాక్కుండా ఉంటుందని నేను అనుకోను. కానీ వాళ్ళ ఈటీవీకి ఆయన ఇచ్చే కంటెంట్కి టైం ఉండదండి అసలు. 1000 మంది దగ్గర పనిచేస్తున్నారు. 400 మంది 500 మంది డైరెక్ట్గా పనిచేస్తున్నారు. 1000 మంది ఇండైరెక్ట్గా పనిచేస్తున్నారు. దాని మీద ఒక వ్యవస్థ నడుస్తుంది ఆయన దగ్గర. ఆ వ్యవస్థను రన్ చేస్తా ఆయన ఇప్పుడు వచ్చి సినిమా తీస్తానికి అసలు కాన్సన్ట్రేట్ చేయలేడు. అతను కథ కూడా ఆలోచించే టైం లేదు, ఆలోచించలేడు. అందుకని రావట్లా. వింటాడు, ఇప్పటికీ చేద్దామని కోరిక ఉన్నట్టుండదు. అప్పుడప్పుడు కథ వింటాడు, ఏ భలేగా ఉంది అనుకుంటాడు. మర్నాటి టైం ఉండదు, మర్చిపోతాడు. జబర్దస్త్ కథ ఇంకో కథ చూసుకుంటూ పోతాడు. సో అదే అండి ప్యాషన్ అంటే, అది ప్యాషను. అలాంటి ప్యాషన్ ఉన్నవాళ్ళు అప్పట్లో ఈవెన్ దిల్ రాజు అటువంటి ప్యాషన్ ఉండేది, ఆయన పోయింది. ఎంఎస్ రాజు గారు అంత ప్యాషన్ ఉండేది, ఆయనకి పోయింది. ప్యాషన్ లేని వాళ్ళు కదా ఆ రోజుల్లో. అంటే ప్యాషన్ పోయిందంటారా? ప్యాషన్ పోయిందో లేకపోతే వయసుతో పాటు ఇది పోయిందో తెలియదు. జడ్జిమెంట్ పోయిందంటారా? జడ్జిమెంట్ పోయి ఉండొచ్చు అండి. లేదంటే మనం మనీ మేకింగ్ మెషిన్ అయిపోయినాక ప్యాషన్ తగ్గుతుందండి. సినిమా వృత్తిగా ఒకటి ప్రవృత్తిగా ఒకటి చేయటం వేరు. ప్రవృత్తిగా చేయటం వేరు, వృత్తిగా చేయటం వేరు అయిపోతుంది కదా. సో నేను సినిమా తీయటానికి దీంతో తీస్తాను, నా కళను సాకారం చేసుకుంటాను తీస్తాను. ఇక్కడ కళను సాకారం కాదు, నేను డబ్బు చేస్తాను, ప్రింటింగ్ మెషిన్ చేస్తానికి వచ్చాను. సో ఎప్పుడైతే ఈయన ఒక మంచి సినిమాలు తీసి దిల్ రాజు గారు కానీ లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ తీసి ఎంఎస్ రాజు గారిని చేసినాక దీన్ని మనం ప్రింటింగ్ మెషిన్ చేద్దామనే ప్రయత్నంలోకి మారితే సక్సెస్లు వస్తాయి, ఫెయిల్యూర్లు వస్తాయి, నడుస్తూ ఉంటుంది. అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఓన్లీ ప్రొడక్షన్ వరకు టెక్నికల్గా మారింది. పబ్లిసిటీ చూస్తుంటే అసలు మీకు అది ఏమిటో తెలియని అంతుబాటుగా మారింది. ఎవరికి అర్థం కాదండి. సక్సెస్ వచ్చినప్పుడు నేనే చేశానంటే ఇప్పుడు ఈ పబ్లిసిటీలో మార్పు వచ్చిందండి. హృదయకాలయం అని ఒక సినిమా వచ్చిందండి. వాళ్ళు ఎవరో తెలీదు, వాళ్ళ ఆర్టిస్టులు తెలీదు, ఎవరో తెలియదు అసలు. అప్పటికి ఇంకా సోషల్ మీడియా పెద్దగా రాలేదు. అప్పుడే ఫేస్బుక్ వచ్చి ఉంది. ఆ టైంలో నాకు మహేష్ కత్తి ఒకరోజు ఎక్కడో క్లబ్లో ఒక మనిషిని పరిచయం చేసి, సార్ హృదయకాలయం అనే సినిమా సార్. నాకు అసలు హృదయకాలయం అనే మనకి పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది తప్ప మిగిలిన తెలియదు కదా. ఇది చాలా ఇదండి, వైరల్ అయిపోయిందండి, 5 మిలియన్ అండి అన్నాడు. 5 మిలియన్ ఏంటో తెలియదు నాకు, వైరల్ ఏంటో తెలియదు, ఎక్కడ ఏంటి నీ గోల్ ఏంటన్నా. ఇది ఫేస్బుక్లో చించేస్తాను సార్, యూట్యూబ్లో అది అవుతుంది ఇది అవుతుంది అంటే అప్పుడు ఐ స్టార్టెడ్ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ. దాని తర్వాతే నేను యూట్యూబ్లో తర్వాత నేను ఛానల్ పెట్టాను. సో ఒక కొత్త టైప్ ఆఫ్ ప్రమోషన్ మొదలెట్టింది హృదయకాలయం అండి. వాళ్ళ ఇండస్ట్రీకి మార్పు తెచ్చింది హృదయకాలయం. సో ఆ హృదయకాలయం అనే సినిమా ఈ ప్రమోషన్ చేయకుండా సినిమా రిలీజ్ చేసి ఉంటే యాక్చువల్గా ఒక షో కాదు, ఇప్పుడు నో షో అప్పుడు పడి ఉండాలి. అది అట్లా కాదు, అసలు పడి నేనే 4 సార్లు చూసా సినిమా. అసలు విపరీతమైన ఇది వచ్చింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని వాళ్ళు ఇప్పుడు దాన్ని రకరకాలుగా అందరూ మార్చుకుంటూ వచ్చారు. సో దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఉన్న అడ్వాంటేజ్ని వాడుకుంటే ఇప్పుడైతే ఇన్స్టాలు వీటిల్లో వచ్చి ఇన్ఫ్లుయెన్షర్లు అని అదని ఇదని 100 రకాలు వచ్చినాయి. వాళ్ళందరినీ మనం ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి. ఇప్పుడు అందరూ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటే, ఇందాక అడిగారు మీకు ఏమన్నా అర్థమైందా అని. నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ప్రొడ్యూసర్ ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుని 100 మందిని పెట్టుకుని ఇన్స్టాల్లో 100 మీరు చెప్పిన లక్షలు రీల్స్ మైమ్స్ ఇంకోటో చేసేటట్టుంటే ప్రమోట్ అవుతుంది. మీకు అందుకనే ప్రతి కంపెనీ కూడా ఒక డిజిటల్ టీం మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు డిజిటల్ టీం కూడా చాలదండి. డిజిటల్ టీం అంటే వాళ్ళు ఒక పర్మనెంట్ డిజిటల్ పర్మనెంట్ వింగ్ కావాలి. ఇప్పుడు గీతాకి డిజిటల్ మనిషి ఉన్నారు, మన సితార హారికృష్ణ డిజిటల్ చూసేవాళ్ళు ఉన్నారు, మైత్రికి డిజిటల్ టీం ఉంది, అందరికీ డిజిటల్ టీమ్స్ ఉన్నాయి కదా. వాళ్ళు కూడా చాలా ఇంకా పెరగాలి.
పెరగాలి. అంటే 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 full ఒక success మనిషిని కావాలి. దాన్ని చూడడానికి పెట్టుకున్నారు, మీరు అన్నట్టు టోటల్ టీమే మన దగ్గర పెట్టేసి. టీమే మన దగ్గర అవును, మరి వరుస పెట్టి ఒక 10 సినిమాలు తీశాను కూడా, ఇప్పుడు నాగవంశీలాగా మైత్రి వాళ్ళలాగా 10-15 సినిమాలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి అనుకోండి. అప్పుడు మీరు అన్నట్టు సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టుకుని వాళ్ళు కొడతా ఉండాలి, ఇదే పని మీద ఉండాలి. కానీ ఇదేమైనా మారిందా థియేటర్ల నుంచి? థియేటర్లకి అమ్మడం అనేది అప్పుడు మీరు చెప్పారు కదా, కోతలు అప్పుడే స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎన్ఆర్ఏ అమ్ముతున్నారా, లేకపోతే అడ్వాన్స్ ఇస్తున్నారు. ఇచ్చిన డబ్బులు వెనక్కి తెచ్చుకోవడం, ఇచ్చింది అక్కడ ఏమైనా మార్పులు కనిపించాయా? మార్పు ఏముంటుంది సార్, ఇప్పుడు డబ్బు ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మనం రూపాయి వస్తువు రూపాయి పావులాగా అమ్ముతున్నామండి. ఎన్ఆర్ఐ అనే పేరుతో, ఎన్ఆర్ఏ పేరుతో రూపాయి వస్తువుని రూపాయి పావులాగా అడిగిస్తున్నాం. ఇంకా నాకు ఇవ్వలేదు అంటాం. వాడు అసలు వీడికి రూపాయి ఇవ్వాల్సిన రూపాయి పావులా ఇచ్చాను, నేను ఎంతో రిస్క్ చేశాను కదా, నేను ఎందుకు ఇవ్వాలి అనుకుంటాడు. అవి ఎప్పటికి వస్తుందండి, లాటరీ తగిలినట్టు సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా తగులుతుంది వాడికి. ఆడి మధ్యలో ఒక 10 సినిమాలు పోగొట్టుకుని ఉంటాడు. ఈ ఒక సినిమా వచ్చినాక మనసు ఒప్పదు, లేకపోతే పాత అప్పులు వాళ్ళు తీర్చుకుంటారు, డబ్బులు ఉండవు ఇస్తానికి, రావు. లెక్కలు చూపిస్తానికి ఏముంటుందండి, 100 లెక్కలు చూపించవచ్చు, ఖర్చులు లెక్కలు చూపించేస్తే. మీరు ప్రొడ్యూసర్ కదా, నాకు చెప్పండి. అంటే ఈ వదలా సినిమా వదిలిండి పని వదలా కాంపిటీషన్లో వచ్చింది సరిగడ, అంతమంది చాలా సినిమా. అసలు ఎలా ఉంటుంది సార్ సిస్టము? థియేటర్లో సినిమా క్లోజ్ అయ్యి డీసీఆర్ రాస్తారా? డీసీఆర్ని ఏం చేస్తాడు? డైరెక్ట్ ప్రొడ్యూసర్ పంపిస్తారా? పంపిస్తారు వాట్సాప్లోనో ఎలాగోలాగా. అంటే డిస్ట్రిబ్యూటర్ పంపిస్తారా, ప్రొడ్యూసర్ పంపిస్తారా? పూర్వకాలం ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ పంపించేవాడు, థియేటర్ నుంచి డైరెక్ట్గా రాదు. థియేటర్లో డీసీఆర్ మనకి రిప్రజెంటేటివ్ వెళ్తాడు కదా, రిప్రజెంటేటివ్ రాస్తాడు, పంపిస్తాడు. ఇప్పుడు అవన్నీ సిస్టమ్స్ కంప్యూటర్ వచ్చేసింది కాబట్టి డిజిటల్ అయిపోయింది కాబట్టి డిజిటల్ డీసీఆర్ కలెక్షన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. అందులో ఈ స్క్రీన్స్ అన్నీ సింగిల్ టికెట్లే కదా. ఇంతకుముందు అంటే క్లాస్ వైజ్ టికెట్స్ ఉండేవి. ఇప్పుడు క్లాస్ వైజ్ టికెట్లు ఆ సింగిల్ స్క్రీన్స్లో చాలా తక్కువ ఉన్నాయి. కొంచెం ఆంధ్రాలో ఇంకెక్కువ ఉన్నాయి, కానీ తెలంగాణలో అసలు ఆల్మోస్ట్. సో ఆ రకంగా ఉంటుంది. బట్ ఏదైనా డిజిటలైజ్ అయిపోయినాక ఈజీగా వస్తున్నాయి. అంతకుముందు కూర్చొని రాయాల్సి వచ్చేది, కార్బన్ పేపర్ పెట్టి 3 డిస్ట్రిబ్యూటర్ సినిమా అయిపోయినా అలా కూర్చుని ప్రొడ్యూసర్ ఒక కాపీ, డిస్ట్రిబ్యూటర్ 3 కాపీలు వచ్చాయి అనమాట. ఎగ్జిబిటర్ దగ్గర ఒక కాపీ, ఇక ఫైల్ ఆఫీసుల్లో ఇక్కడ ఒక థియేటర్లో కట్టు ఉండేది, డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్లో కట్టు ఉండేది, ప్రొడ్యూసర్ ఆఫీస్లో కట్టు ఉండేది. కాదు, కొన్ని సినిమాలకి ప్రెస్టేజ్ కోసమని, పెద్ద సినిమాలు కావచ్చు, ఎవరి సినిమాలకైనా కావచ్చు, డీసీఆర్ ఫుల్స్ రాయించడం అనేది విన్నారా మీరు ఎప్పుడైనా? డీసీఆర్ ఫుల్స్ రాయించడం అనేది విన్నారా ఎప్పుడైనా? డీసీఆర్ ఫుల్ అంటే రాయించేవాళ్ళం అండి. ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తున్నాను, నేను ఒక సినిమా తీశాను, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోతలాడి తీశాను అనుకుందాం. ఆ రోజుల్లో నాకు ఫస్ట్ టైము ఒక హీరోతో సినిమా తీశాను, కొత్త కాబట్టి థియేటర్ ఫుల్ బోర్డు పెట్టేసి రాయించేస్తాం. బయట బోర్డు పెట్టించేసి, బయట బోర్డు థియేటర్ లోపల నిండి ఉండదు, థియేటర్ నిండి బయట బోర్డు పెట్టేస్తారు. బయట బోర్డు పెడితే థియేటర్ రోడ్ ఎందుకు కూరుకుంటాండి, ఆయన కావాలి కదా, ఆయనకి కావాలి, ఆయన డబ్బులు కట్టమంటాడు. అవును, సో డబ్బులు కడుతున్నాను. అంటే డీసీఆర్ ఫుల్ రాసి మీరు డబ్బులు వాడికి ఇచ్చేయాలి. ఇవ్వాలి, మనమే పెడతాం. ఇప్పుడు కూడా అది జరుగుతుంది. అలాగే సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇచ్చారు కదా సార్. అవును, వాడు ఎన్ఆర్ఐ ఇచ్చారు, వాడికి డీసీఆర్ ఇంట్రెస్ట్ మనది వాళ్ళది ఇద్దరిది కదా సార్. అలాగే సార్, నాకు అర్థమైంది మీరు చెప్పింది. ఇప్పుడు నేనేమంటానంటే, నాకు ఒక ఎన్ఆర్ఐ అన్ని చోట్ల ఇచ్చానో లేదో నాకు తెలియదు, కొన్ని చోట్ల నేనే చేస్తున్నానేమో తెలియదు.